హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. కకాషి రెండుని చంపడం వల్లే ఓబిటో ఇలా తయారయ్యాడు అని గిల్టీగా ఫీల్ అవుతున్న కకాషిని మన హీరో నారుటో కాపాడి చెప్పిన మాటలకి మళ్ళీ కకాషి ఫైట్కి రెడీ అవుతాడు. ఇదే టైంలో బ్యారియర్లో ఉన్న గెడో స్టాట్యూని నారుటో ఇంకా బీ కలిసి అతి పెద్ద టైల్ బీస్ట్ బాంబ్తో బ్లాస్ట్ చేసి డిస్ట్రాయ్ చేద్దామనుకుంటే 10 టైల్స్ రివైవ్ అవుతుంది. ఇక చూసుకోండి, దీనితో 10 టైల్స్తో 9 టైల్స్ ఇంకా 8 టైల్స్ కలిసి తలపడతాయి. కానీ చాక్రా అయిపోవడంతో ఓడిపోయే టైంకి మన హీరో నారుటోకి సపోర్ట్ ఇవ్వడానికి షినోబి అలయన్స్ అంతా వచ్చి ఫైట్ చేస్తుంది. కానీ 10 టైల్స్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి అందరినీ ఓడించి వాళ్ళ హెడ్ క్వార్టర్స్ని డిస్ట్రాయ్ కూడా చేస్తుంది. ఇది సరిపోదన్నట్టు నారుటోకి నిరాశ అంటే ఏంటో చూపించడానికి ఓబిటో అలయన్స్లో అందరినీ అటాక్ చేస్తుంటే నారుటోని కాపాడే ప్రయత్నంలో నెజి చనిపోతాడు. దీనితో డిప్రెస్ అయిన మన హీరో నారుటోకి హినాటా ఇంకా కురామా మంచి మాటలు చెప్పడంతో మళ్ళీ ఫుల్ కాన్ఫిడెన్స్తో మన హీరో నారుటో ఫైట్కి రెడీ అవుతాడు. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే 9 టైల్స్ చాక్రా ఇవ్వడం తెలుసుకున్న మన హీరో నారుటో చాక్రా మోడికి మారి హినాటా చెయ్యి పట్టుకొని తన చాక్రాని ఇస్తాడు. నారుటో నుంచి వచ్చే చాక్రా ఎంత పెరుగుతుందంటే సెన్సరీ టైప్ కాకపోయినా ఎక్కడో దూరంగా ఉన్న సాస్కే టీం కూడా నారుటోని ఫీల్ అవుతారు. తిరిగి బ్యాటిల్ ఫీల్డ్లో ఇంతటితో ఆగకుండా మన హీరో నారుటో తన షాడో క్లోన్స్ యూస్ చేసి బ్యాటిల్ ఫీల్డ్లో అందరికీ తన 9 టైల్స్ చక్ర ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. దీనివల్ల ఒక్కొక్కరి చక్ర ఎంత పెరుగుతుందంటే హినాటా ఒక్క ఎయిర్ పామ్తోనే 10 టైల్స్ అటాక్ని తిప్పికొడుతుంది. గ్యాప్ లేకుండా 10 టైల్స్తో అందరినీ అటాక్ చేద్దామంటే చోజీ టీం ఎక్స్పాన్షన్ జుట్సు వాడి ఆపుతారు. ఇక దీనితో ముందుగా షికాకు ఇంకా ఇనోయిచి చనిపోతూ షికమారు ఇంకా ఈనోకి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటారు. షికమారు, నీతో గడిపిన టైం అంతా మనం షోజీ ఆడడంలోనే అయిపోయింది. నీకంటూ ఏమీ ఇవ్వలేక నాకు మీరు చాలానే ఇచ్చారు. నాన్న, నేను మిమ్మల్ని చూస్తూనే పెరిగా. ఈనో, నువ్వు మన యామానాకా క్లానే గర్వపడేలా తయారయ్యావు. నన్ను అన్నిటికన్నా గర్వపడేలా చేసేది నీ ఫ్రెండ్స్పై నువ్వు తీసుకునే కేరింగ్. సరే, ఇక మా టైం అయిపోయింది. నీ దగ్గర ఇంకా ఏమైనా చెప్పడానికి ఆఖరి మాటలు ఉన్నాయా షికాకు? షికమారు, మీ అమ్మకి ఇది చెప్పగలవా? కానీ దానికన్నా ముందు ఆ వుడెన్ బాక్స్లో ఉన్నదానిని పడే మీ అమ్మకి దొరక్క ముందే. నాకు తెలుసులే, కంగారు పడకు. ఇంకా ఆఖరిగా ఏదేమైనా మేము మిమ్మల్ని ఎల్లప్పుడూ చూస్తుంటామని ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇదే టైంలో చోజీని ఓబిటో 10 టైల్స్తో అటాక్ చేయబోతుంటే ఈనో ఓబిటో మీద మైండ్ ట్రాన్స్ఫర్ వాడి అటాక్ని మళ్ళిస్తుంది. వెంటనే షికమారు తన షాడో పారాలిసిస్ యూజ్ చేస్తే తన నారా క్లాన్ మొత్తం కలవడంతో 10 టైల్స్ని ఆపుతారు. కానీ నెజీ చనిపోవడంతో లీ ఇంకా బాధలో ఉంటాడు. లీ, నెజీ నమ్మకాలని మనం వదులుకోనంత వరకు నెజీతో మనకున్న బంధంతో ఇంకా బతికే ఉంటాడు. మీ అందరికీ ముందుగా ఒకటి చెప్పనివ్వండి, నేను ఈరోజు ఇలా తయారవ్వడానికి కారణం ఆ బంధాలే బలమైన శాపాలుగా మారతాయని తెలుసుకోండి. నారుటో, నేనే కదా నీకు చెప్పింది నేనుండగా నా ఫ్రెండ్స్ని చావనివ్వను అని. ఆ పదాలు నాకు నేను గుర్తు చేసుకోవడానికి నేను చాలా ఫ్రెండ్స్ని కాపాడలేకపోయా. కాబట్టి ఈసారి నా ఫ్రెండ్స్ని కాపాడతా అని నాతో నేను చెప్పుకుంటా. కానీ మళ్ళీ ఒక్కోసారి వాళ్ళని కాపాడలేకపోతున్నా అని తెలుసుకుంటా. ఇలాంటి బాధని జీవితాంతం భరించాలి. అందుకే కదా మనం నింజా. దేనినైనా భరించే వాళ్ళం. మనం మర్చిపోలేకపోవచ్చు, కానీ ఆ గాయాలే చనిపోయిన మన ఫ్రెండ్స్ ఇంకా మనలో జీవిస్తున్నారు అని చెప్పే ఆనవాలు. నీకు నువ్వు గెంజుట్సు ద్వారా కలలో క్రియేట్ చేసుకుంటా అంటున్న ఫ్రెండ్స్ నిజం కాదు. దానివల్ల నీ అసలైన ఫ్రెండ్స్ని ఈ లోకం నుంచి చెరిపేస్తున్నావు. శాపమైనా కాకపోయినా అసలైన నిజి ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంటాడు అంటూ మన హీరో నారుటో తన ఫ్రెండ్స్కి ధైర్యం చెప్పి తన 9 టైల్స్ చాక్రా ఇస్తాడు. ఈ చాక్రా పొందిన కకాషికి ముందు షికాకుతో చెప్పిన మాటలు గుర్తొస్తాయి. నేను ముందుగా ఒకటి కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటున్నా. కకాషి, నువ్వు చెప్పిన దాని ప్రకారం అంతగా కామోయి యూజ్ చేయడం ఇంకా 8 టైల్స్ నీ కామోయి నుంచి లోపలికి బయటికి తీయడానికి కారణం నారుటో ద్వారా పొందిన 9 టైల్స్ చాక్రాయే కదా? అవును, ఆ 9 టైల్స్ ఇచ్చిన చాక్రా వల్లే. క్లియర్గా అడగాలంటే ఎంత తేడా గమనించావు? చాక్రా ముందు కామోయికి 9 టైల్స్ చాక్రా ఉన్న కామోయికి సింపుల్గా చెప్పాలంటే 3 రెట్ల కన్నా ఎక్కువే. ఇదే టైంలో అందరికీ తన చాక్రా ఇస్తున్న నారుటోని చూసి 9 టైల్స్ గర్వపడుతుంది. చూస్తుంటే అంతా నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది ఫోర్త్ హోకాగే. వీడు నిన్ను కుషినాని ఇద్దరినీ మించిపోయాడు.
వీడు లింక్ చేస్తూ అందరికీ ఇస్తున్న చాక్రా వేరే లెవెల్లో ఉంది. కుషినా, మినాటో, మీరు వేస్ట్. మీ కొడుకు నారుటో ముందు మీరు ఎందుకు పనికిరారు. కానీ చెప్పాలంటే మీరు నారుటోకి ఇవ్వాలి అనుకున్న పవర్ ఇదే కదా అని నైన్టైల్స్ గర్వపడుతుండగా అందరికీ నైన్టైల్స్ చాక్రా ఇచ్చిన మన హీరో నారుటోని చూస్తాం. ఇక్కడ ఓబిటో ఇంకా మాదరా కలిసి అందరినీ అటాక్ చేసి ఒకరి మరణం వరకు మాయమవ్వని కర్స్ మార్క్, హ్యూగా మెయిన్ ఇంకా బ్రాంచ్ ఫ్యామిలీస్ కలిసి పుట్టించిన షినోబి కర్స్, వాళ్ళ చావు వరకు ఒకరు ఎదురు చూసే పంజరం ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్నే గుర్తు చేస్తుంది. మీరందరూ కూడా ఆ నెజీలాగే అర్థం లేని చావు చేస్తారు. నెజీ సంకల్పం ఎప్పటికీ చావదు అని నారుటో తన అలయన్స్ అందరితో కలిసి ఒక పక్షి రూపంలో ఫామ్ అయ్యి ఒకవైపు లీ తన పగ తీర్చుకోవడానికి, ఇంకో పక్క మన హీరో నారుటో తన రసన్ షురికెన్తో అటాక్ చేస్తారు. అలా అందరూ కలిసి ఓబిటో ఇంకా మాదరాని 10 టైల్స్ నుంచి వేరు చేస్తారు. నేను మీలాగా నా బంధాల్ని తెంచుకోవాలనుకోవట్లేదు. ఇక్కడ ఈ ఫైట్లో మన హీరో నారుటో షినోబి అలయన్స్ అందరితో పక్షి రూపంలో వెళ్ళడం చూస్తే పంజరంలో నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తూ ఫ్రీడమ్ని కోరుకుంటున్న నిజీ సంకల్పాన్ని గుర్తు చేస్తుంది. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్ చూనెన్ ఎగ్జామ్స్లో రిటర్న్ టెస్ట్లో మన హీరో నారుటో కూర్చున్న సీట్ నెంబర్ ఎంత అని అడిగా. ఇది చాలా కష్టమైన క్వశ్చన్, ఎందుకంటే ఇది ఎపిసోడ్ నెంబర్ 24లో ఇబికి సీట్ నెంబర్ని చూపించి అందరినీ ఎవరి సీట్లలో వాళ్ళని కూర్చోమని చెప్పడంతో నారుటో తన సీట్లో కూర్చున్నప్పుడు మాత్రమే చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే సీట్ నెంబర్ 53. ఈ క్వశ్చన్కి కూడా స్క్రీన్ మీద చూపించిన వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్పారు. మీకైతే గట్టిగా చప్పట్లు. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే సాస్కే ఇంకా ఒరోచిమారు ఏదో పాడుబడిన ప్లేస్కి వస్తే ఒరోచిమారు ఒక మాస్క్ని తీసుకొని పదండి ఇక వెళ్దాం రహస్యాలన్నీ పడుకున్న చోటుకి అనడంతో బయలుదేరిన సాస్కే విలేజ్ మొత్తాన్ని చూడడంతో మనకి వీళ్ళొచ్చింది హిడెన్ లీఫ్ విలేజ్కి అని రివీల్ అవుతుంది. తర్వాత అందరూ ఉచిహా హైడౌట్కి వస్తారు. ఇక్కడికి రావడానికి కారణం సుగెట్సు ముందుగా ఇచ్చిన స్క్రోల్లో ఉన్న జుట్సు చేయడం కోసం. దీనికోసమే ముందు తీసుకున్న మాస్క్ డెత్ గాడ్ మాస్క్ అని రివీల్ అవుతుంది. దీనితో రీపర్ డెత్ జుట్సు వాడి తన అబ్డామిన్ని చీల్చడంతో రీపర్ డెత్ లోపల ఆల్రెడీ ముందుగా సీల్ అయిన సోల్స్తో పాటు థర్డ్ హోకాగే సీల్ చేసిన ఒరోచిమారు చేతులు మళ్ళీ బయటకు వస్తాయి. దానితో ఒరోచిమారు రీయానిమేషన్ యూజ్ చేసి ఆ నలుగురిని బతికి తీసుకురావడానికి డిసైడ్ అవుతాడు. దానికి మమ్మల్ని వాడుకుంటావా? కాదు అని జూగో తన కర్స్ మార్క్ పవర్ సాస్కేకి ఇవ్వడంతో సాస్కే మీద కన్నేసించిన జెట్సు క్లోన్స్ బయటకు వస్తాయి. వాటిని బంధించి ఆల్రెడీ తన దగ్గరున్న డిఎన్ఏతో నలుగురిని రీయానిమేట్ చేస్తాడు. తర్వాత డ్యామేజ్ అయిన తన బాడీని కూడా జెట్సు బాడీకి మూవ్ చేసుకుంటాడు. దానితో ఒరోచిమారు రీయానిమేట్ చేసింది సాస్కే కలుసుకోవాలనుకుంటున్న సర్వం తెలిసిన మనుషులు మనకి బాగా తెలిసిన ప్రీవియస్ హోకాగే అని రివీల్ అవుతుంది. మళ్ళీ ఒరోచిమారు మనల్ని రీయానిమేట్ చేశాడా? వాడు నేను రీపర్ డెత్ సీల్తో సీల్ చేసిన మన సోల్స్ అన్నిటిని విడిపించి మనల్ని రీయానిమేట్ చేశాడనుకుంటా. ఏంటి? రీపర్ డెత్ సీల్ నుంచి ఎలా విడిపించాలో కనిపెట్టారా? ఒరోచిమారు ఇది మీరు ఎలా చేయగలిగారు? నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు మినాటో. ఉజుమాకి క్లాన్ వాళ్ళు కనిపెట్టిన జుట్సు నా చేతులు పోవడంతో దానిని తిరిగి తీసుకురావడానికి చాలా రీసెర్చ్ చేశా. లార్డ్ ఫస్ట్ చూస్తుంటే మనల్ని రీయానిమేట్ చేసి మళ్ళీ తెచ్చారు. ఇంతకీ నువ్వెవరు? నేనే ఫోర్త్ హోకాగే. ఓ, ఫోర్త్ హోకాగేనా? అయితే మన విలేజ్ ఇంకా స్టేబుల్గా బాగానే ఉందా? ఉందో లేదో నాకు అంతగా తెలీదు, ఎందుకంటే నేను థర్డ్ కన్నా చాలా ముందుగానే చనిపోయి సీల్ అయిపోయా. మరి ఫిఫ్త్ హోకాగే ఎవరు? మీ మనవరాలు ప్రిన్సెస్ సునాడే. సునానా? అసలు విలేజ్ బాగానే ఉందా? అంతగా ఎందుకు భయపడుతున్నారు? నా మొదటి మనవరాలు కావడంతో గారాబంతో చెడగొట్టేశా. ఆఖరికి నా గ్యాంబ్లింగ్ దానికి అలవాటు కూడా అయిపోయింది. వీడిని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేసినట్టే లేడు. వీడిని గాడ్ ఆఫ్ షినోబి అని ఎందుకు పిలిచారు? నేను కనిపెట్టిన జుట్సుని ఇంత తేలికగా వాడుతున్నారు. మీరు కనిపెట్టుండకపోతే ఎవరు వాడేవారు కాదేమో కదా. నువ్వు మళ్ళీ లీఫ్ని అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నావా? నేను నా ప్రాణాలకి తెగించి నీ జుట్సుని సీల్ చేశా, కానీ నువ్వు నీ ఫార్మర్ మాస్టర్ అయిన నన్ను రివైవ్ చేసి లీఫ్ని అటాక్ చేద్దామనుకుంటున్నావా? కాలం ఏదైనా ఈ యుద్ధాలేనా టోబిరామా? అందుకే చెప్పా ఈ జుట్సు ఎందుకు అని. నోరు మూసుకో అన్నయ్య. కానీ నేను చెప్పేది నోరు మూసుకో. గాడ్ ఆఫ్ షినోబి ఇలా ఉన్నాడేంటి? తప్పుగా అర్థం చేసుకోకండి.
నాలో ఇప్పుడు లీఫ్ని డిస్ట్రాయ్ చేయాలనే దురుద్దేశం ఏమీ లేదు. మిమ్మల్ని ఇంకా కంట్రోల్లో పెట్టే సీలేం పెట్టలేదని గమనించలేదా? నేనిక్కడున్న వీడి కోరిక తీర్చడానికి ట్రై చేస్తున్నా అంతే. నేనే సాస్కే ఉచిహా. నేను మీ హొకాగే అందరినీ కొన్ని అడగాలనుకుంటున్నా. సాస్కే, అది నువ్వా? నువ్వు ఉచిహావా? అందుకే ఓరోచిమారు లాంటి ఎదవతో ఉన్నావు. టోబిరామా, అలాంటి మాటలు మాట్లాడొద్దన్నా కదా. నువ్వు చాలా సాఫ్ట్గా ఉంటావన్నయ్య. ఇది నా గురించి కాదు. లార్డ్ థర్డ్, మీరు ఎందుకని ఇటాచీతో అలా చేయించారు? అయితే ఏం జరిగిందో తెలుసుకున్నావా? నేను నా ఉచిహా క్లాన్ కోసం ప్రతీకారం తీర్చుకోవడానికి ఇటాచీని చంపా. కానీ తర్వాత టోబీ ఇంకా డాన్జో ద్వారా నిజం తెలుసుకున్నా. దానితో దీనికి కారణమైన లీఫ్ మీద పగ తీర్చుకుందామనుకున్నా. కానీ దానికన్నా ముందు మీ నుంచి మొత్తం నిజం తెలుసుకుందామనుకుంటున్నా. ఇటాచీ గురించి మొత్తం. వాడితో వాడి క్లాన్నే చంపేలా చేయడమే కాకుండా వాడు విలేజ్కి ద్రోహి అని తప్పుడు నింద వేసి ఆ కట్స్కి మీద కన్ను కూడా వేసేలా చేశా. ఇటాచీ చాలా చిన్న వయసు నుంచే మన పూర్వీకుల జీవిత పాఠాలు ఎన్నో నేర్చుకున్నాడు. తను మన షినోబిని, విలేజ్ గతాన్ని అర్థం చేసుకున్న సున్నితమైన పిల్లోడు. తన క్లాన్ గురించి కన్నా షినోబి ఇంకా విలేజ్ ఫ్యూచర్ గురించి ఆలోచించేవాడు. తన వయసు 7 అయినా ఒక హొకాగేలా ఆలోచించేవాడు. మేమప్పుడంతా ఇటాచీ చేతులకే వదిలేశాం. తర్వాత ఇటాచీ తన మిషన్ పర్ఫెక్ట్గా పూర్తి చేశాడు. తన క్లాన్ మొత్తాన్ని ఒక్కడే చంపి తిరుగుబాటు నాపి ఒక యుద్ధాన్ని ఆపాడు. అకాట్స్కీని కూడా తానే ఒక స్పైలా ఇన్ఫిల్ట్రేట్ చేసి విలేజ్ని కాపాడాడు. ఇదంతా సాస్కే నిన్ను కాపాడాలి అనే కండిషన్ కోసమే చేశాడు. అంటే అంత నిజమేనా? ఇదే ఉచిహా శపించబడిన విధి. వాళ్ళ క్లాన్ అంతరించే పరిస్థితిలో ఉందంటే నమ్మలేకపోతున్నా. వాళ్ళు కూడేటాట్ కూడా ప్లాన్ చేశారా? ఏదో ఒకరోజు అలా చేస్తారని ముందే ఊహించా. వాళ్ళందరిలో మాదరా చెడు సంకల్పం మెల్లగా పెరుగుతూ వచ్చిందనమాట. కానీ ఉచిహా అలా చేయడానికి కారణం మీరే లార్డ్ సెకండ్. ఇదంతా మీరు క్రియేట్ చేసిన ఉచిహా పోలీస్ ఫోర్స్ వల్లే మొదలైంది. పోలీస్ని చేసి స్పెషల్గా చూస్తున్న అన్న కారణంతో ఉచిహాని విలేజ్ చివరికి తరిమేశారు. ఇదే వాళ్ళలో మాదరా సంకల్పం పుట్టేలా చేసింది. టోబిరామా, నీకు మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్పా కదా ఉచిహాని చిన్న చూపు చూడద్దు అని. కానీ వాళ్ళని పెట్టాల్సిన చోటే పెట్టా. ఇంకో మాదరా పుడితే వాడిని వెంటనే ఆపచ్చు అని నమ్మా. ఇది నీకు కూడా తెలుసు కదన్నయ్యా. ఉచిహా అందరూ ఈవిల్ ఆవహించిన క్లాన్. చూస్తుంటే మాదరా మీ మనసులో మానసిక గాయం వదిలినట్టున్నాడు. ఉచిహా అంటే అంత భయపడుతున్నారు? నీకు అసలు ఉచిహా క్లాన్ గురించి ఏం తెలీదు. సెకండ్ హొకాగే, ఈ క్వశ్చన్ మీకే. ఉచిహా క్లాన్ గురించి మీకేం తెలుసో చెప్పండి. సెంజు ఇంకా ఉచిహా క్లాన్స్ మధ్య యుద్ధాలతో నిండిన చరిత్ర ఉంది. మేము ఒకప్పుడు బద్ద శత్రువులం. అది నాకు తెలుసు. ఇందాక ఉచిహా అందరూ ఈవిల్ ఆవహించిన క్లాన్ అనడంతో మీ అర్థం ఏంటి? అందరిలో ఒక ఆలోచన ఉండేది. సెంజు క్లాన్ వాళ్ళ ప్రేమ వల్ల జుట్సు స్ట్రాంగ్ అవుతాయి, కానీ ఉచిహా క్లాన్ బలం వల్ల, పవర్ వల్ల జుట్సు స్ట్రాంగ్ అవుతాయని. కానీ చెప్పాలంటే నిజం వేరే. ఉచిహా క్లాన్ కంటే గాఢంగా ప్రేమించగలిగే క్లానే లేదు. కాబట్టి దానివల్లే వాళ్ళు దానిని అణిచివేసి మనసు లోతుల్లో బంధించేశారు. మీ ఉద్దేశం ఏంటి? ఒక్కసారి ఉచిహా క్లాన్కి చెందిన వ్యక్తి ప్రేమను పొందాడంటే ఆ ప్రేమ వల్ల కొత్త శక్తి పొందుతాడు. ఇది సెంజునే మించిపోతుంది. కానీ దీనివల్ల ఒక ప్రాబ్లం ఉంది. ఈ గొప్ప శక్తి కంట్రోల్ తప్పే అవకాశం ఉంది. ఒక ఉచిహా గాఢంగా ప్రేమించిన తర్వాత ఆ ప్రేమని కోల్పోతే అది వాళ్ళనే మార్చి అంత బలమైన ద్వేషంలా మారుతుంది. ఇలా జరగడం నేను చాలాసార్లే చూసా. ఇలా జరిగినప్పుడు వాళ్ళల్లో ఒక స్పెషల్ కండిషన్ బయటపడుతుంది. ఒక ఉచిహా కోల్పోయిన ప్రేమ గురించి వేదన చెందినప్పుడు వాళ్ళ బ్రెయిన్లో ఒక స్పెషల్ చాక్రా రిలీజ్ అయ్యి వాళ్ళ ఆప్టిక్ నర్వ్తో రియాక్ట్ అవ్వడం వల్ల ఆ వ్యక్తి కంటి చూపు మారుతుంది. ఇది వాళ్ళ గుండెల్లో గాయాన్ని తెలియచేస్తుంది. దానినే మనం షారింగన్ అని పిలుస్తాం. షారింగన్ వాళ్ళ గుండె లోతుల్లో ఉన్న శక్తిని మేల్కొలుపుతుంది. దానివల్ల వాళ్ళ శక్తితో పాటు మనసులో ద్వేషం కూడా తీవ్రంగా పెరుగుతుంది. ఇలానే ఉచిహాలో చాలామందిని చీకటి కమ్మి పూర్తిగా ఈవిల్గా మార్చేసింది. వాళ్ళ మనసులో చీకటి పెరిగే కొద్దీ వాళ్ళ విజువల్ పవర్ కూడా పెరుగుతుంది. వాళ్ళని మనం ఆపలేనంత వరకు. అచ్చం మాదరాలానే. మాదరా తన చిట్టి తమ్ముణ్ణి చాలా ప్రేమించాడు. వాడి ప్రేమ నీ అన్నకు నీపై ఉన్న ప్రేమ కన్నా గొప్పది. అందుకే వాళ్ళు విలేజ్కి ఏ నష్టం కలిగించకుండా విలేజ్కి దూరంగా పెట్టాలనుకున్నా. టోబిరామా, అలా మాట్లాడడం ఆపు.
నువ్వు ఒక అమాయకపు ఉచిహా పిల్లోడితో మాట్లాడుతున్నావు. ఉచిహా కంటే విలేజే ముఖ్యం. అది నీకు కూడా తెలుసు కదా అన్నయ్యా. ఇది నన్ను బాధించదు, ఎందుకంటే నేను పిల్లోడిని కాదు, అలానే అమాయకుడిని కాదు. అది నార్మల్ ప్యాటర్న్ కాదు. అయితే అది మాంగెక్యో షారింగనా? ఫస్ట్ హొకాగే, ఇదే నీ క్వశ్చన్. అసలు విలేజ్ అంటే ఏంటి? అసలు ఒక షినోబి అంటే ఏంటి? నా అన్న ఇటాచి లీఫ్తో వాడుకోబడిన తన ప్రాణాలిచ్చి లీఫ్ని కాపాడాడు. ఒక లీఫ్ షినోబిలా గర్వంగా మరణించాడు. అసలు విలేజ్ అంటే ఏంటి? తన సొంత మనుషుల్ని చంపే అంతలా ఏముంది? తన ప్రాణాలు కూడా ఇచ్చే అంతలా ఏముంది? అసలు వీటన్నిటికీ కారణమైన షినోబి అంటే ఏంటి? మీ సమాధానం ఏంటో చెప్పండి. దాని ద్వారా నిజం తెలుసుకుంటా. అప్పుడు నా నిర్ణయం తీసుకుంటా. లీఫ్ మీద నా ప్రతీకారం తీర్చుకోవాలో వద్దో నిర్ణయించుకుంటా. లీఫ్ మీద పగ తీర్చుకుంటావా? ఉచిహా ఈవిల్ నిన్ను ఆవహించినట్టుందిరా బచ్చా. అయితే నేను నిన్ను అంటూ టోబిరామా తన చాక్రాతో వేలెత్తితేనే రూమ్ అంతా గూస్ బంప్స్ వస్తాయి. వెంటనే హషిరామా తన చాక్రా పెంచితే మొత్తం గోడలకి క్రాక్స్ కూడా వస్తాయి. సుగెట్సు అయితే మొత్తం తడిపేసుకుంటాడు. టోబిరామా, వేలు తించు. సరే, మీ చాక్రను అంతలా పెంచొద్దన్నయ్యా అనడంతో అందరినీ భయపెట్టినందుకు హషిరామా నవ్వుతూ సారీ చెప్తాడు. ఏదైనా కానీ సాస్కే, నీకు ఒక మంచి అన్నయ్య ఉన్నాడు. వాడు నాకన్నా చాలా గొప్ప షినోబి. నీకు విలేజ్ గురించి పూర్తిగా చెప్పడంలో నాకే అభ్యంతరం లేదు, కానీ దీనికి టైం పడుతుంది. కుదిరితే వీడు తెలుసుకోవాలనుకున్నదంతా వీలైనంత ఫాస్ట్గా చెప్తారా? మనకంత టైం లేదు. టైం లేదా? మనం ఒక యుద్ధం మధ్యలో ఉన్నాం. మాదరా ఉచిహా రివైవ్ అయ్యాడు. వాడి ప్రపంచం మొత్తాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు అనడంతో టోబిరామా దూరంగా చాక్రాని ఫీల్ అవుతాడు. అలానే ఫోర్త్ హొకాగే నైన్ టైల్స్ ఇంకా నారుటో చాక్రాని కూడా ఫీల్ అవుతాడు. తన కొడుకు తను అనుకున్నది సాధించినందుకు మినాటో సంతోషంతో గర్వపడతాడు. అయితే మనం వెంటనే బ్యాటిల్ ఫీల్డ్కి బయలుదేరాలి. మీరందరూ నా రీయానిమేషన్ని తక్కువ అంచనా వేస్తున్నారు. కావాలంటే మీ అందరినీ నేను ఆపగలను. అంతగా కావాలంటే మాట్లాడుకున్న తర్వాత బ్యాటిల్ ఫీల్డ్కి వెళ్దాం. మాటలు తర్వాత? నీకు అర్థం కావట్లేదా? అవతల మాదరా రివైవ్ అయ్యాడు. నేను వీడి వైపే ఉంటా. మీ సమాధానం సాస్కికి నచ్చకపోతే మీతోనే లీఫ్ని డిస్ట్రాయ్ చేస్తా. నువ్వు ఒరోచిమారు కదా? నువ్వొకటి తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నువ్వు మమ్మల్ని ముందుసారి కంటే బాగా రీయానిమేట్ చేయడం నీ వినాశనానికి దారితీస్తుంది. మేము మా ఫుల్ పవర్తో రివైవ్ అయ్యాం కాబట్టి నన్ను కంట్రోల్లో పెట్టడం ఎవడి వల్ల కాదు. రీయానిమేషన్ జుట్సుని కనిపెట్టింది నేనే అని మర్చిపోకు. అన్నయ్య, ఈ విషయంలో నాకు అడ్డు రాకు అంటుండగా ఒరోచిమారు సెకండ్ హొకాగేని కంట్రోల్లో పెడతాడు. సారుటోబి, భలే షినోబిని తయారు చేసావు. గాడ్ ఆఫ్ షినోబి అయిన మీ నుంచి ప్రశంసలు పొందడం చాలా గౌరవం. వాడు నా సెల్స్ నుంచి వచ్చిన పవర్తో వాడి పవర్ పెంచుకొని నిన్ను కంట్రోల్లో పెడుతున్నాడు. కానీ ఫస్ట్ హొకాగే హషిరామా, వీడు వేరే. కావాలంటే ఎప్పుడైనా నా కంట్రోల్ నుంచి తప్పించుకోగలడు. ఒరోచిమారు, భయపడకు. నా ప్రయారిటీ ముందు ఈ చెడు ఉద్దేశాలతో బంధించబడిన ఈ పిల్లోడిని విడిపించడమే. నా సమాధానం పూర్తిగా విన్న తర్వాత ఏం నిర్ణయించుకుంటాడో తెలీదు, కానీ వీడిని ఇప్పుడు పట్టించుకోకపోతే వీడు ఖచ్చితంగా ఇంకో మాదరాలా మారతాడు. ఒకవేళ అదే జరిగితే యుద్ధం ఆపి గెలిచినా ఏ ప్రయోజనం ఉండదు. అయితే నీకు నచ్చినట్టు చేసుకో అన్నయ్య. అయితే ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి? షినోబి ఇంకా విలేజ్ గురించి మాట్లాడే ముందు నువ్వు ఉచిహా ఇంకా సెంజు గురించి తెలుసుకోవాలి అంటూ హషిరామా మాదరాతో తలపడిన రోజులు గుర్తు చేసుకుంటాడు.昔とは違うのが分かったろう。先方木遁神数戦や。肉のままだ。
おい柱間。అలా హషిరామా తన గతం గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. హషిరామా మాదరా వాళ్ళ క్లాన్స్ గురించి ఒకరితో ఒకరు చెప్పుకోకుండానే ఒకరికొకరు ఫ్రెండ్స్గా మారతారు. ఒకరికొకరు షినోబి అని తెలిసినా ఎందుకో వాళ్ళు గొప్ప ఫ్రెండ్స్ అవుతారని హషిరామాకి నమ్మకం వస్తుంది. అలా తర్వాత హషిరామా బ్రదర్ చనిపోవడంతో ఎందుకు యుద్ధాలు, పిల్లల్ని చంపడానికా అని తన ఫాదర్కి ఎదురు చెప్పిన హషిరామాని కొట్టి వాడొక షినోబిలా పోరాడి చనిపోయాడు, వాడు పెళ్ళోడు కాదు అనడంతో హషిరామా తన మిగిలిన బ్రదర్స్ అయిన ఇతామా ఇంకా టోబిరామాకి ఎప్పుడూ ఏ హాని జరగకూడదు అనే డెసిషన్ తీసుకుంటాడు. కానీ దానికి యుద్ధాలని ఆపాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఇలా ఉండగా హషిరామా ఇంకో బ్రదర్ కూడా చనిపోతాడు. అలా తన బ్రదర్ చనిపోయిన బాధలో ఉన్న హషిరామాకి మళ్ళీ చాలా కాలం తర్వాత మాదరా కలుస్తాడు. హషిరామా ఎందుకింత బాధలో ఉన్నాడో అడగడంతో తన బ్రదర్ చనిపోయాడు అని హషిరామా చెప్తాడు. దానితో మాదరా కూడా ఒకప్పుడు 5 బ్రదర్స్లో ఒకడు, కానీ తన బ్రదర్స్ కూడా మరణించారు అని చెప్పుకుంటాడు. మనం షినోబి, మనం ఎప్పుడు మరణిస్తామో ఎవరికీ తెలీదు. 2 వైపులు చావులాగాలంటే ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఒకరితో ఒకరు అన్నదమ్ముల్లా డ్రింక్స్ పంచుకు తాగాలి. కానీ అది అసాధ్యం, ఎందుకంటే ఇంకొకరి మనసులోతుల్లో ఏముందో తెలుసుకోలేం. ఒకరి మనసులో ఏముందో తెలుసుకోవడం నిజంగా అంత కష్టం అంటావా? నాకు తెలీదు, కానీ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి అది జరగాలనే కోరుకుంటా. ఇక్కడ మాదరా చెప్పిన మాటలతో హషిరామా తనని ఆఖరికొకరు అర్థం చేసుకోగలిగారని, మాదరా కూడా తనలాగే ఈ ప్రపంచాన్ని మార్చి యుద్ధాలని ఆపాలనుకుంటున్నాడని తెలుసుకుంటాడు. అలా ఒకరి క్లాన్ పేరు ఒకరికి తెలియకుండానే పూర్తిగా ఫ్రెండ్స్ అయ్యి ట్రైనింగ్ కూడా చేసుకుంటారు. వాళ్ళ ఫ్యూచర్ గురించి కలిసి మాట్లాడుకుంటారు. అందరూ వాళ్ళ మాట వినాలంటే అందరికన్నా స్ట్రాంగ్ అవ్వాలి అనే నిర్ణయానికి వస్తారు. అలా కాలం గడిచే కొద్దీ ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని బెస్ట్ ఫ్రెండ్స్లా మారుతారు. వాళ్ళిద్దరికీ ఇంకా ఒక్కడే బ్రదర్ మిగిలి ఉండడంతో ఏం జరిగినా వాళ్ళ బ్రదర్ని కాపాడుకోవడానికి నిర్ణయించుకుంటారు. అలా వాళ్ళ బ్రదర్స్ని వాళ్ళ మనుషుల్ని కాపాడడానికి ఇద్దరూ కలిసి ఒక ప్లేస్ని క్రియేట్ చేస్తూ దానిని ప్రొటెక్ట్ చేద్దాం అనే నిర్ణయానికి వస్తారు. అలా ఇద్దరూ ఫ్రెండ్స్ అయ్యి మళ్ళీ కలుసుకోవడానికి డిసైడ్ అవుతారు. కానీ ఈ టైంలో హషిరామా వాళ్ళ ఫ్యామిలీలో మాదరా ఒక ఉచిహా మన క్లాన్లో చాలామందిని చంపారు, నీ తమ్ముళ్ళను కూడా వాళ్ళే చంపారు, కాబట్టి వాళ్ళ క్లాన్ మీద ఇంటెల్ సేకరించు, ఒకవేళ వాడికి ఏదైనా అనుమానం వస్తే వాడిని చంపే అని మిషన్ అప్పచెప్తారు. కట్ చేస్తే ఇద్దరూ కలుసుకునే రోజు రానే వచ్చింది. ఒకరినొకరు స్కిప్పింగ్ స్టోన్స్ ద్వారా పలకరించుకుంటారు. కానీ ఇద్దరు స్టోన్స్ మీద ఇక్కడి నుంచి పారిపో అనే సిగ్నల్ ఉండడంతో వెళ్ళిపోవడానికి రెడీ అవుతారు. కానీ వాళ్ళని ఫాలో చేస్తున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అటాక్కి రెడీ అవుతారు. ఇక్కడ మనకి మాదరా వైపు కూడా హషిరామాకి జరిగినట్టే జరిగిందని రివీల్ అవుతుంది. దానితో ఫైట్ చేసుకుంటున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని బెస్ట్ ఫ్రెండ్స్ అయిన వాళ్ళ తమ్ముళ్ళని కాపాడుకోవడం కోసం ఒకరినొకరు ఎదిరించి ఆ రోజు నుంచి బద్ధ శత్రువులుగా మారుతారు. హషిరామా, మన వల్ల అది సాధ్యం కాదనుకుంటా, నువ్వు చెప్పిన కలని చేరుకోవడం. మాదరా, అసలేం మాట్లాడుతున్నావు? ఉన్నది కొంతకాలమే అయినా సంతోషంగా గడిపాం హషిరామా. మాదరా, అప్పుడే మన కళని వదిలేస్తావా? నువ్వొక సెంజు, నా తమ్ములని సెంజు చంపారు, నీ తమ్ములని ఉచిహా చంపారు, కాబట్టి మనం ఎప్పటికీ ఒకరినొకరు అర్థం చేసుకోలేం. ఇక నెక్స్ట్ మనం కలుసుకోబోయేది బ్యాటిల్ ఫీల్డ్లోనే. హషిరామా సెంజు, నేనే మాదరా ఉచిహా అంటూ అప్పుడే మాదరా తన షారింగర్ని వెకించేస్తాడు. ఇది తను బెస్ట్ ఫ్రెండ్ని కోల్పోయిన బాధలో. అలా ఇద్దరూ తర్వాత చాలాసార్లు తలపడతారు. కాలం గడిచే కొద్దీ ఒకరి క్లాన్కి ఒకరు లీడర్స్గా మారతారు. అలా ఒకరోజు జరిగిన యుద్ధంలో మాదరా తమ్ముడైన ఇజునా ఉచిహాని హషిరామా తమ్ముడు టోబిరామా గాయపరుస్తాడు. తన బ్రదర్ని కాపాడుకోవడానికి వచ్చిన మాదరాని హషిరామా ఆపి, మాదరా, నువ్వు నన్ను ఓడించలేవు, కానీ నేను మనం కన్నా కలని ఎప్పటికీ వదిలేయలేదు. ఇక దీనిని ఇంతటితో ఆపేద్దాం. షినోబీ క్లాన్స్లో స్ట్రాంగెస్ట్ అయిన ఉచిహా ఇంకా సెంజు చేతులు కలిపితే మనకే నేషన్ ఎదురు చెప్పలేదు. దీనితో ఈ గొడవలను ఆపచ్చు, నాతో చేతులు కలుపు అనడంతో మాదరా హషిరామాతో కన్నా కళని గుర్తు తెచ్చుకొని చేతులు కలుపుదాం అనుకుంటే తన బ్రదర్ ఆపుతాడు. వాళ్ళ చేతిలో మోసపోకన్నయ్యా,
ఈ ఎదవలే మన బ్రదర్స్ అందరినీ చంపారని మర్చిపోయావా అనడంతో మాదరా తప్పించుకుంటాడు. తన బ్రదర్ చెప్పిన మాటలతో చనిపోయిన బాధలో మాదరాలో ఎటర్నల్ మాంగేక్యో షారింగానే వేకినవుతుంది. యుద్ధం ఇక ఆపేద్దామని హషిరామా చెప్తున్నా తన బ్రదర్ని కోల్పోయిన బాధలో మాదరా ఫైట్ స్టార్ట్ చేస్తాడు.1日続いた戦いの末、マダラは初めて地面に背をつけた。 ఇక ఆపే మాదరా, యుద్ధంలో అర్థం లేదు. అర్థం లేదా? మరి నా తమ్ముడు దేనికోసం చచ్చాడు? ఎందుకంటే మీ ఎద్దవలే వాడిని చంపారు అంటూ మొట్టమొదటిసారి తన పర్ఫెక్ట్ సుసానోని యాక్టివేట్ చేస్తాడు. దానిని ఆపడానికి హషిరామా తన వుడ్ గోలెంతో తలబడతాడు. కానీ ఈ ఫైట్లో మాదరా ఓడిపోతాడు. దానితో టోబిరామా మాదరాని చంపబోతుంటే హషిరామా వాడిని ఆపి ఎవరో వాడిని ముట్టుకోవద్దు, ఇక ఇది ముగించే. హషిరామా, నీ చేతిలో చావడం కన్నా గౌరవమేముంది? ఎందుకురా, ఇంతటితో ఈ యుద్ధాన్ని ముగించేద్దాం పద. మనం ఒక ప్రామిస్ చేసుకున్నాం కదా, మర్చిపోయావా? ఒక విలేజ్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాం కదా, మళ్ళీ మనం ఫ్రెండ్స్లో ఉన్న రోజులకి వెళ్ళలేమా? కానీ ఇప్పుడు అది అసాధ్యం. ఎందుకంటే నువ్వు నేను వేరే. నేను కాపాడదామనుకున్న నా తమ్ముడు చనిపోయాడు. నేను కాపాడుకోవడానికి నాకంటూ ఏదీ లేదు. ఇంకా నేను నిన్ను నమ్మలేను. నువ్వు నన్ను నమ్మడానికి నేనేమైనా చెయ్యగలనా? నీ తమ్ముడిని చంపే, లేదా నిన్ను నువ్వు చంపుకో. అప్పుడు మనం సమానంగా ఉంటాం. అప్పుడు మీ క్లాన్ని నేను నమ్ముతా. వీడు చెప్పే దాంట్లో అర్థమే లేదు. ఇప్పుడేం చేస్తావన్నయ్యా? వాడి నమ్మకం కోసం నన్ను చంపుతావా? వీడు చెప్పే చెత్తని వినద్దు. థ్యాంక్ యూ మాదరా, నువ్వు నిజంగా దయగలవాడివి. మాదరా నాకు ఒక చాయిస్ ఇచ్చాడు. నేను నా బ్రదర్ని చంపాల్సిన అవసరం లేని ఆప్షన్. ఒక తమ్ముడిని తన అన్న ఎంత ప్రేమిస్తాడో తెలుసు కాబట్టి ఇచ్చాడు. ఇది విను టోబిరామా, నేను చెప్పే ఆఖరి మాటల్ని గుండెల్లో అచ్చు వేసుకో. నా ప్రాణాలకి బదులుగా చెప్తున్న ఈ మాటల్ని. నేను చనిపోయిన తర్వాత మాదరానెవరూ చంపద్దు. ఉచిహా, సెంజు, ఇక మీ గొడవలు ఆపేయండి. ఇక సెలవు అని తనని తాను పొడుచుకోబోతున్న హషిరామాని మాదరా ఆపుతాడు. ఇక చాలు, నీ మనసు లోతుల్లో ఏముందో పూర్తిగా తెలుసుకున్నా. అలా ఉచిహా ఇంకా సెంజు కలిసి వాళ్ళ అలయన్స్ని ఫామ్ చేస్తారు. వాళ్ళు కలకన్నట్టే విలేజ్ని నిర్మించడం ప్రారంభించారు. అలా ల్యాండ్ ఆఫ్ ఫైర్తో కలిసి ఒక గొప్ప నేషన్ని ప్రారంభించారు. ఇద్దరూ కలిసి వాళ్ళు కన్నా కలని పూర్తి చేసుకున్నారు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నెక్స్ట్ ఏం జరుగుతుంది? మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్స్గా మారి వాళ్ళ కళ పూర్తి చేసుకున్న హషిరామా ఇంకా మాదరా బద్ధ శత్రువులుగా ఎందుకు మారారు? హషిరామా గతమంతా విన్న తర్వాత సాస్కే ఏ నిర్ణయం తీసుకుంటాడు? మన హీరో నారుటో యుద్ధంలో ఏం చేస్తున్నాడు? మాదరా ఇంకా ఓబిటో విడిపోవడంతో టెంటిల్స్ని ఆపగలిగాడా? వీటన్నిటికీ ఆన్సర్స్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. వీలైనంత త్వరలో మీకోసం మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈలోపు ఏమైనా పాత ఎపిసోడ్స్ లేదా వీడియోస్ ఏమైనా మిస్ చేస్తుంటే లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్కి వస్తే, でけえ声して呼ぶな。寂しくなんかねえよ。わしの半分はそっち入ってんだろうが。サスケとキスしちまったんだ。 ఇప్పటి వరకు ప్లే అయిన వాయిస్ ఎవరితో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.